యేసుని అంటి పెట్టుకున్నారు. భార్యని కోల్పోయారు, బిడ్డల్ని కోల్పోయారు. మొదటి భార్య చనిపోయి మళ్ళా రెండో భార్య చేసుకుని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, విలియం కేరీ. సో ఈ లోకంలో ఆయన వెంబడిస్తాను, ఆయన నమ్ముకుంటాను, ఆయన కోసం బ్రతుకుతాను అని చెప్పే ప్రతి ఒక్క మనం అందరం సమస్తమును, భార్యను, బిడ్డలను, తల్లిదండ్రులందరినీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఆయన త్యాగం చేసి చూపించి నిన్ను చేయమంటున్నాడు. నేను లోకమును జయించాను కాబట్టి మీరును కూడా లోకమును జయించేదరు. ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం అన్నిటి పైన జయించి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో శాశ్వత కాలం ఉంటాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థించుకుందాం. చెప్పబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలు వంచండి. అయ్యా, నేను వెంబడిస్తాను, వెనక్కి తిరిగి చూడను. మరలా పాత జీవితము, పాప లోకము, పాత అలవాట్లు, పాత క్రియలు, చెడ క్రియలు, లోక సంబంధమైన క్రియలు నేను చూడను, తిరిగి చూడను. వాటి వైపు నీ వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ ఈ పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అందరూ దయచేసి అయ్యా, నేను వెంబడిస్తాను, ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడను. కరువైన, ఖడ్గమైన, క్షామమైన, లేమైన, కరువైన ఏదైనా ప్రభా నీ వెంటే, నీ వైపు చూస్తూ నీ వెంటే వస్తాను ప్రభా. మనందరము ప్రార్థిద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మీరందరూ దయచేసి మీ దేవుడు ఇప్పుడు నీ మనవి వినే సమయం మీరు, నీ ప్రార్థన విని, నీ మాట విని, నీ ఉద్దేశము ఆయన కనుగొని నిన్ను బలపరిచే సమయం ఇది. నీకు విశ్వాసాన్ని ఇచ్చే సమయం, నీకు రక్షణ ఇచ్చే సమయం. అందరూ దయచేసి మీ పెదాలు విప్పి అయ్యా నేను వెంబడించాలి, నీలో బలంగా ఉండాలి, లోకానికి శరీరానికి లొంగకూడదు అని ప్రార్థించండి. దయచేసి అందరూ ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభా, కృపగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, చెప్పబడిన వాక్యంలో ప్రభా 3 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకరేమో నా దగ్గర ఏమీ లేదు, తలవాల్చుకుంటున్న స్థలం లేదంటే వదిలిపోయారు. ఇంకొకడేమో నేను తండ్రిని పాటి పెట్టుకొస్తున్నాను అంటే మృతులను పాత పెట్టుకోవడం. ఇంకొకడేమో నా కుటుంబ సభ్యులకు వెళ్ళి చెప్పొస్తాను అని అంటే నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు నాకు సరిపోడు, పాత్రలు కాదని. ప్రభా, ఈ ముగ్గురులో ఏ విధంగా మేమందరం ఉండకూడదు, నీతో వెంబడించాలి. ఎవరు మాకు తోడుగా ఉన్నా లేకున్నా నేను వెంబడించాలి. ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా నేను వెంబడించాలి. ఎవరు మమ్మల్ని నిందలు వేసినా, అవమానాలు వేసినా మేము మిమ్మల్ని వెంబడించాలి. నువ్వు తప్ప మాకు వేరే రక్షకుడు, నీవు తప్ప మాకు వేరే దిక్కు, వేరే రక్షణ మార్గము, ఈ నామం తప్ప మాకు వేరే దిక్కు, వేరే నామమేది లేదు కదా. యేసయ్యా, మాకు నీ మార్గంలో నడిచే ధన్యతను, కృపను సరళము చేయమని, మార్గం సరళం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.